హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది శివరాత్రి ముందు రోజు బ్లాగ్ అండి. బ్లాగ్స్ అయితే చాలా లేట్ అయినాయి. కొంచెం ఒంట్లో బాగాలేదు, మళ్ళీ పెళ్ళిళ్ళకి వెళ్ళడం, కొన్ని ఫంక్షన్స్ అటెండ్ కావడం వలన బ్లాగ్స్ అయితే లేట్ అయినాయండి. ఇదైతే శివరాత్రి ముందు రోజు అయితే దేవుడి పటాలు ఇంకా విగ్రహాలన్నీ క్లీనింగ్ అయితే చేసిందండి. మండే రోజు అంతా క్లీనింగ్ చేసిన. ఇది మంగళవారం రోజు బ్లాగ్ మనం పండగ ముందే ఇట్లా క్లీనింగ్ చేసి పెట్టుకుంటేనే పండగ రోజు కొంచెం హడావిడి అనేది ఉండదు కదా. నేను ఇంకా దేవుడి సెల్ఫ్ కూడా వైట్ పెయింట్ అయితే వేసిందండి. ఎందుకంటే మనం అప్పుడప్పుడు పండగల ముందు కానీ శ్రావణం కానీ కార్తీక మాసం కానీ ఇట్లా సెల్ఫ్కి ఇట్లా క్లీన్ చేసి పెట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది. దేవుడు గది ఎంత ఇట్లా విశాలంగా ఇట్లా వైట్ కలర్లో కనిపిస్తే అంత బాగుంటుందండి. పూజ అయితే ఈ విధంగా చేసిందండి. ముందు రోజు గౌరమ్మను కూడా ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్న. కూరాడు కొండ దగ్గర కూడా దీపం వెలిగించిన. ఈశాన్యంలో కూడా కలశం నీట్గా పెట్టుకున్నా అండి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే నేను దేవుడికి కావాల్సిన సామాన్లు ఇంకా కొబ్బరికాయలు పండ్లు అవన్నీ కావాల్సినవి తీసుకురావడానికి వెళ్ళిన. కానీ చూస్తే మాత్రం జనం అయితే బీభత్సవంగా ఉన్నారండి. మేము వెళ్ళింది 7:30కి. ఇంకా అందరు వచ్చే టైం అప్పుడే కదా. ఇంకా చూస్తుంటేనే అసలు లోపలికి ఎలా వెళ్ళడమా అనిపించింది. ఇంకా మా వారైతే బైక్ ఇక్కడ పార్కింగ్ చేయడానికని వెళ్ళారు. ఎందుకంటే బైక్ తీసుకొని వెళ్ళడానికి కూడా లేదు కదా. అంత జనాలు ఇంకా పండ్ల షాప్స్ అవన్నీ రోడ్ మీదకే వచ్చేస్తాయి కదా. అవన్నీ ఇంకా రోడ్ మీదనే పెడతారు కాబట్టి మనం వెళ్ళడానికి కూడా వీలు ఉండదు. ముందైతే పూలు తీసుకుందామని అయితే పూల షాప్ దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇంకా అన్నీ అయితే చూస్తున్నామండి. ఇక్కడ అన్ని కూరగాయలు పువ్వులు అవన్నీ అవన్నీ కూడా ఇక్కడ అన్ని పెడతారండి. పండగలు వచ్చిందంటే ఇంకా అన్ని పెడతారు. శివరాత్రి అంటే ఇంకా జాగరణ ఉంటారు కాబట్టి ఇంకా అన్ని రకాల పండ్లు తీసుకొస్తారు దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి. ఇంకా స్వామివారికి ఆ రోజు ఏం తినరు కదా. ఇంకా ఓన్లీ పండ్లు కానీ ఏమన్నా పాలు అట్లా తీసుకుంటారు కాబట్టి అన్నీ అయితే తీసుకురావడానికి అయితే వచ్చిందండి. ఇక్కడ నేనైతే కంకులు అయితే తీసుకుంటున్నా. చూస్తుంటే నా అయితే అన్నీ ఫ్రెష్గానే కనిపిస్తున్నాయండి. ఎండలు ఎక్కువనే ఉన్నా కూడా కొంచెం ఇవన్నీ కూడా ఫ్రెష్గానే ఉన్నాయండి. చూస్తుంటే ఇవన్నీ అయితే నేనైతే తీసుకుంటున్నా అండి. జాగరణ రోజు ఇంకా మనం ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి అవన్నీ ఏమీ తినకపోయినా కొన్ని పండ్లే తింటారండి. ఎక్కువ శాతం అయితే ఈవినింగ్ జాగరణ దీపం వెలిగించిన తర్వాత ఇంకా ఏమన్నా పండ్లు ఏమన్నా ఇంకా బనానాలు కానీ ఏమన్నా పాలు అలాంటివి అయితే తీసుకుంటారు కదా. కానీ మనం దేవుడికి నైవేద్యం పెట్టడానికి అయితే అన్నీ తీసుకురావాలండి. ఇది అయితే జాగరణ దీపాలు వెలిగిస్తారు కదా, ఇవి మట్టి ప్రమిదలు. కానీ మాకు మాత్రం రాగివే ఉన్నాయి. ఇంకా నేనైతే మట్టివి తీసుకోలేదండి. ఇవైతే స్వామివారికి అయితే ముఖ్యంగా పెట్టాలండి. కందగడ్డ అంటారు కదా, ఒక్కొక్క సైడ్ ఒకలాగా అంటారు కానీ మా సైడ్ అయితే కందగడ్డనే అంటామండి. ఇంకా అన్ని దుంపలవి అవన్నీ తీసుకొని వస్తారండి. ఇవి కందగడ్డ కానీ ఇంకా పల్లికాయలు అవన్నీ తీసుకొస్తారండి స్వామికి నైవేద్యం పెట్టడానికి. ఇక్కడనైతే నేను చామంతి ఇంకా స్వామివారికి పటానికి కూడా మల్లెపూల మాల అయితే తీసుకుంటున్నా అండి. ఇంకా మనం ఎన్ని పూలు తీసుకొచ్చినా పండగ రోజు తక్కువనే అనిపిస్తాయండి. పూలు అయితే కొంచెం మామూలుగానే ఉన్నాయండి, ఫ్రెష్గా లేకుండా. ఎందుకంటే ఇవి ఇంకా 2 డేస్ ముందే వస్తాయి కదా. కానీ నాకైతే ఇదైతే భలే నచ్చిందండి. ఇది ఇంకా గల్లగురిగా అంటారు కదా మట్టిది. కానీ నేనైతే తీసుకుందామని అనుకున్నా కానీ మా వారు అన్నారు, ఇంత లగేజ్ తీసుకొని పోతే అది ఇంకా మట్టిది కదా, ఇంకా డ్యామేజ్ అవుతుందేమో వద్దులే అన్నాక అక్కడనే పెట్టేసిందండి. కానీ అవేంటో అప్పుడు పండగల తప్ప వేరే అప్పుడైతే అవి ఏం పెట్టారండి. ఇంకా మనం తీసుకుందామంటేనేమో ఇప్పుడు ఎక్కువ లగేజ్ ఉంటుంది కదా, వెళ్ళడానికి రాదని. కానీ నేనైతే తీసుకోలేదు. ఇక్కడనైతే కందగడ్డ అయితే తీసుకుంటున్నా అండి. కేజీకి వచ్చేసి 50 రూపీస్ అన్నారు. కేజీ అయితే తీసుకుంటున్నా. ఇవైతే ఉడకబెట్టకుండానే స్వామివారి దగ్గర పెట్టాలండి. శివునికి ఇట్లా ఏమి ఉడకబెట్టనియే పెట్టాలి, అన్నీ డైరెక్ట్ అట్లే కడిగేసి పెట్టేసుకోవాలి అండి. మనం తినేటప్పుడు మాత్రం ఉడికించుకొని తినొచ్చు కానీ ఇంకా స్వామివారికి అయితే ఇంకా శివునికి అయితే అట్లనే పెట్టేయాలండి. ఇవైతే మొక్కజొన్న అండి, ఇవి కూడా తీసుకోవాలి. జాగరణ దీపం వెలిగించిన తర్వాత ఇవన్నీ నైవేద్యంగా పెట్టాలి. ఇవైతే చాలామంది తెలుసో తెలియదో ఏమో కాయలు అంటారండి, నాకు కూడా తెలియదు. ఇవైతే గోగు పూలు అంటారండి. ఇంకా ఈ పూలను కూడా స్వామికి అయితే పెట్టాలండి అక్కడనే.
ఇంకా అన్నీ కావాల్సినవి అన్నీ మార్కెట్‌లో ఉన్న పుండ్లు, పండ్లు అన్నీ తీసుకెళ్ళడానికైతే వచ్చినామండి. ఇక్కడనైతే ఇది కర్బూజా అండి. ఇక మనం ఎన్ని కొన్నా గూడా ఆ రోజు తినేది తక్కువ గానీ కొనుక్కెళ్ళేది ఎక్కువనే అని మా వారైతే నన్ను కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ దోసకాయలు తీసుకున్నా, గ్రేప్స్ తీసుకున్నా, బనానాలు తీసుకున్నా, ఇక కావాల్సినయి అన్నీ తీసుకొని మొత్తంగానైతే తీసుకొని లాస్ట్‌కైతే కొబ్బరికాయ షాప్ దగ్గరకైతే వచ్చిండండి. ఇది మాకు తెలిసిన షాపే. ఇంకా మేము ఎప్పుడొచ్చినా గూడా ఇతనే ఇస్తా ఉంటాడు సూరిబాబు. ఇంకా నాకు వీళ్ళంతా సబ్స్క్రైబర్సే ఇంకా అంటనే ఉంటారు వీడియోస్ బాగుంటాయని. ఎక్కువ పూజలు చెయ్యి మాకు గూడా షాప్‌కి ఎక్కువ గిరాకీ అయితదని చెప్తా ఉంటారు నాకు గూడా. ఇదైతే వాసవి ఇట్లా పూజ స్టోర్స్ అండి. ఇక్కడ లేని అసలు పూజ స్టోర్స్‌లో లేని అనేది ఏముండయండి. ఇంకా అన్నీ ఇక్కడ నేను ఏ పూజ చేసినా గూడా మొత్తానికైతే ఇక్కడనే అన్నీ అయితే తీసుకెళ్తా ఉంటా. కొబ్బరికాయలు గానీ ఇవన్నీ. కావాల్సిన జవ్వాది గాని, పచ్చకర్పూరం అన్నీ తీసుకొనైతే ఇంటికైతే బయలుదేరినామండి. ఈరోజే ఇంకో వ్లాగ్ గూడా ఇందులోనే వస్తదండి. ఇదైతే శివరాత్రి రోజు మార్నింగ్ వ్లాగండి. ఎందుకంటే చిన్నదే గదా అని నేనైతే 2 రోజులది ఒకటే వ్లాగ్‌నైతే పెట్టేసిందండి. ఇది ఇంకా శివరాత్రి రోజు మార్నింగ్ అండి. ఇంట్లో తీసుకొచ్చిన పూలతోటైతే ఇట్లా పూజ అయితే చేసిందండి. చూడండి దేవుడిని ఎంత నిండుగా అలంకరణ చేసినా. అన్ని రకరకాల పూలైతే తీసుకొచ్చిన గదా! చామంతులు, గులాబీలు, యెల్లో చామంతులు, ఇంకా అవన్నిటితోటి కామాక్షి దీపం అన్నీ అమ్మవార్లను, అయ్యవార్లను నిండుగానైతే ఇట్లా అలంకరణ చేసుకున్నా. ఇంకా మారేడు దళాలు గూడా తీసుకొచ్చిన స్వామివారికి ఇష్టం గదా అని. ఇంకా శివుని దగ్గరనైతే మారేడు దళాలు పెట్టేసిన. ఇంకా నైవేద్యంగా ఈరోజు ప్రసాదం ఏం చేయలేదండి. మామూలుగా పుట్నాలు, చక్కెర, బెల్లం అట్లా పెట్టేసి ఇంకా బనానా అయితే నైవేద్యంగా పెట్టినా అండి. ఇంకా శివరాత్రి అంటే పనులు ఎక్కువ ఉంటాయి. ఏదైనా టెంపుల్స్‌కి వెళ్ళడం ఉంటది గదా అని నేనైతే కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యంగానైతే ఇట్లా బనానా చక్కెర ఇట్లా పుట్నాలు పెట్టేసినండి. ఇంకా పూజ అంతా అయిపోయినాక మేము శివాలయంకైతే వెళ్దాం అనుకుంటున్నాం. శివాలయంకి వెళ్దామని అయితే రెడీ అయినామండి. ఏదైనా మనం పండగ వచ్చిందంటే శివాలయంకి వెళ్తేనే చాలా మంచిదండి. శివరాత్రి రోజు కంపల్సరీగా. ఇక్కడనైతే ఇంట్లో పూజ అయిపోయినాక బయట తులసమ్మ దగ్గర కూడా ఈ విధంగా చేసిన. ఇంటి ముందైతే ముగ్గులైతే ఈ విధంగా వేసిందండి. ఇంకా ఇక్కడ శివరాత్రి కదా అని ఇంటి ముందు కొంచెం కలర్స్ తోటైతే వేసిన. తులసమ్మ దగ్గర ఉసిరి చెట్టు దగ్గరనైతే దీపాలైతే వెలిగించిన. ఇంకా మామిడి ఆకులతోటి ఇట్లా తులసమ్మ దగ్గర కూడా పెట్టిందండి. ఎందుకంటే మామిడి ఆకులతోటి ఇట్లా ఇంటిని గుమ్మాలను బయట గేట్ దగ్గర అంతా అలంకరణ చేసిందండి. ఇంకా అట్లనే తులసమ్మ కోట దగ్గర దేవుడి ఫొటోస్ దగ్గర కూడా ఇట్లా మామిడి ఆకులు అయితే పెట్టానండి. ఇంకా ఈశాన్యంలో కూడా ఇట్లా పూజ అయితే చేసుకున్నా అండి. తీసుకొచ్చిన పూలతోటే ఇట్లనైతే మొత్తం పూజ అయితే చేసుకున్నా ఇంట్లో. తర్వాతనైతే గుడికైతే బయలుదేరినామండి. మాకు దగ్గరలోనే ఉంటది. జనగామలో ఉంటది ఈ గుడి అయితే శివాలయం. ఇక్కడికైతే మేము కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు వెళ్తాం. ఇంకా శివరాత్రి రోజైతే కంపల్సరీగా వెళ్తామండి. ఇక్కడికి చాలామందయితే దగ్గరలో ఉన్న గోదావరి నదిలో ఇట్లా స్నానాలు చేసి కూడా వచ్చేస్తా ఉంటారు. ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుండే వచ్చినాం. కారైతే ఇక్కడ పార్కింగ్ చేసినాం. పార్కింగ్ గూడా చాలా ఇట్లా మంచిగా క్లీన్ చేసిర్రండి పార్కింగ్ చేయడానికి గూడా. పోయినసారి కంటే ఈసారి అయితే కొంచెం ఎక్కువనే మంచిగా చేసిర్రనిపించింది గుడి దగ్గర గూడా. చూస్తుంటేనే తెలుస్తుంది గదా! మొత్తం ఇట్లా పందిర్లు వేసి, పందిర్లు అంటే టెంట్లు వేసిర్రండి గుడి చుట్టైతే. గుడికి అపోజిట్‌నే ఇట్లా పురాతనమే గుడినండి. ఇదైతే దాదాపు 1500 ఇయర్స్‌ది ముందే ఉంటది అని అంటారండి. ఎందుకంటే పాత గుడి అండి. కానీ చాలా పవర్‌ఫుల్ గాడ్ అంటారు. ఇక్కడ త్రిలింగేశ్వర స్వామి దేవాలయం ఇది. శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. మేము ప్రతి శివరాత్రికైతే ఇక్కడికే వస్తా ఉంటాం. మార్నింగ్ అయితే ఇక్కడికొస్తాం. ఈవినింగ్ అయితే వేములవాడ వెళ్తారు మా వారు. కాళేశ్వరం గానీ, వేములవాడకు గానీ వెళ్తారు. కానీ ప్రతి శివరాత్రి మార్నింగ్ అయితే ఇక్కడికే వస్తా ఉంటాం. చూస్తుంటేనే తెలుస్తుంది గదా! చాలా మందయితే ఉన్నారు. లైన్ గూడా ఎక్కువనే ఉందండి. కానీ ప్రతిసారి ఇట్లా లైన్ అనేది ఏం లేకుండే అంతా పోతే గుంపులుగా అసలు దేవుడిని చూడడానికి గూడా ఉండకపోయేదండి. అట్లా అనిపిచ్చేది. ఇంకా ముందైతే ఇక్కడ విష్ణుమూర్తిని అయితే దర్శనం చేసుకొని
ఇంకా నందీశ్వరుని అయితే దర్శనం చేసుకొని తర్వాతనే శివుని దగ్గరికి అయితే దర్శనానికి అయితే వెళ్ళాలండి. ఎప్పుడు మనం శివాలయంకు వెళ్ళినా ముందు నందీశ్వరుని దర్శనం చేసుకోవాలండి. ఇక్కడనైతే సేవ అనేది ఉంటుందండి. స్వామివారి సేవ అంటారు కదా. సేవ అంటే స్వామివారిని పల్లకిలో పెట్టి మనతోటి ఇట్లా పల్లకిలో ఎక్కించి సేవ అంటే ఊరేగింపు చేసినట్టు అయితే చేయిస్తారండి. మేమైతే ప్రతి ఇయర్ అయితే ఈ సేవ అయితే తీపిస్తామండి. ఇంకా వేములవాడకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇట్లనే సేవ అయితే తీపిస్తాం. ఇంకా చాలామంది అయితే ఇంట్లో కూడా చేసుకుంటారండి. ఏదన్నా పండగలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇంకా సేవ అనేది అయితే చేసుకుంటూ ఉంటారు. ఇట్లా భార్య భర్తలు ఇద్దరు అటొకరు ఇటొకరు బట్టి అయితే సేవని తీస్తూ ఉంటారు స్వామివారిని ఊరేగింపు చేసినట్టు. ఇంకా మేము అదంతా అయిపోయినాక వచ్చి అయితే లైన్కి అయితే నిలబడినామండి. ఒక 1/2 అవర్ లైన్ అయితే టైం పట్టిందండి. ఎప్పుడైనా మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం నిదానంగా ప్రశాంతంగా వెళ్తేనే ఇంకా మనకు కూడా దేవుడి దర్శనం బాగా జరుగుతుందండి. ఇంకా హడావిడిగా వెళ్ళాలి వెళ్ళాలని అయితే ఎప్పుడు వెళ్ళకూడదు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుడి దగ్గరికి అయితే మేమైతే చాలా అసలు పబ్లిక్ ఉంది ఎంత టైం పడుతుందో అనుకున్నాం కానీ ఒక 1/2 అవర్ కూడా పట్టలేదండి. తొందరనే పంపిస్తూ ఉన్నారు. త్రిలింగేశ్వరుడు అంటే 3 లింగాలు అయితే ఉంటాయండి. అటు దిక్కొకటి, ఇటు దిక్కొకటి, ఎదురు ఒకటి అని మూడు అయితే ఉంటాయండి. 3 అంటే 3 కదా. మనం ఒక్క గుడికొస్తే ముగ్గురు స్వామి వాళ్ళనైతే దర్శనం చేసుకున్నట్టయితే అవుతుందండి. ఇక్కడ ఇంకా బయటకు వచ్చిన తర్వాత వినాయకుడి దగ్గరనైతే కొబ్బరికాయలు అనేది అయితే కొడతాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా దేవుడిని అయితే వీడియో తీయనియరు కదా, అందుకే లోపల వీడియో అనేది అయితే ఏం తీయలేదండి. ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నందీశ్వరునికి అయితే మన కోరికలు ఏమన్నా ఉంటే చెవుల్లో చెప్పేసుకొని ఇంకా కాసేపు అయితే పక్కన మండపం ఉంటుంది. మండపంలో కూర్చొని ఇంకా ముందైతే ఒక గుడి ఉంటుందండి, అక్కడికైతే వెళ్ళాలి. ఇదైతే స్వామివారికి కళ్యాణం చేసే మండపం అండి. ఇంకా చాలా ఏళ్ళ క్రితం కట్టిందేనండి. ఇది కూడా దాదాపు 1500 ఏళ్ళ క్రితందండి గుడి కూడా. ఇంకా మండపం కూడా అప్పుడే నిర్మించింది కదా. కానీ అక్కడ ఇంకా మండపంలోనైతే పెళ్ళి ఏం చేయట్లేదండి ఇప్పుడు స్వామివారి కళ్యాణం. ఎందుకంటే అక్కడ చేస్తే కొంచెం ప్లేస్ సరిపోదు కదా అని పక్కనే ఇంకొకటి కళ్యాణ మండపం అయితే ఏర్పాటు చేసిర్రు. ఇదైతే ఇంకా పైన కళ్యాణం చేస్తూ ఉంటే జనాలు అయితే కింద ఇక్కడ కార్పెంట్ వేసిర్రు కదా, అక్కడనైతే కూర్చుంటారు. చాలా మందికి చైర్లు కూడా వేస్తారండి. ఇది ఇంకా సాయంత్రం 6 గంటల తర్వాత జరుగుతూ ఉంటుంది కళ్యాణం అయితే. ఇక్కడ కూడా ఇంకా కోడలు కట్టేయడం అనేది ఉంటుంది కదా, వేములవాడ లాగా. మొక్కుబడి ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా కోడలు అయితే కట్టేస్తూ ఉంటారు. ఇంకా మనం కోడల టికెట్ తీసుకుంటే ఇంకా స్వామివారికి ఇట్లా చుట్టైతే ఊరేగింపు చేసి సొన్నాయి మేళంతో ఇంకా కట్టేపిస్తారండి. అక్కడలాగానే సేమ్ వేములవాడకు వెళ్ళినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఇదైతే చాలా ఏళ్ళ క్రితం మర్రి చెట్టు అండి. చూస్తేనే ఊడలే మొత్తం జడల్లాగా అయిపోయినాయండి. ఇదైతే ఎన్నో ఏళ్ళ చెట్టు అయినా కూడా అంతే పచ్చగా అంతే ఇంకా ఇట్లా ఉందండి. చూస్తేనే అసలు ముచ్చటేస్తూ ఉంటుంది. ఇట్లా ఊడలు చూస్తూ ఉంటే ఇంకా జడలు వేసినట్టయితే కనిపిస్తూ ఉంటుంది. స్వామివారికి ఇట్లుంటాయో వెంట్రుకలన్నీ అట్లా అనిపిస్తూ ఉంటుందండి మర్రి చెట్టు చూస్తూ ఉంటే కూడా. మేము వచ్చినప్పటికైతే ఇప్పటికైతే చాలా మంది అయితే వచ్చిరండి. చూస్తుంటే తెలుస్తుంది కదా. ఇంకా పబ్లిక్ అయితే ఎక్కువ అయితేనే ఉంటారండి. మేము చాలా మార్నింగ్ 8 వరకు వచ్చినాం కదా. ఇంకా మేము దర్శనం చేసుకొని చాలాసేపు కూర్చొని బయటకైతే వచ్చినాం. ఇంకా దేవుడి ఇక్కడ గుడికి ఎదురుగానే ఇది ఇంకొక గుడి ఉంటుందండి. ఇక్కడ కూడా ఒక లింగేశ్వరుడు ఉంటాడు. ఇంకా మనం అక్కడ అభిషేకం మనం అంత టైం లేదు చేయలేరు అనుకున్న వాళ్ళు ఇక్కడనైతే చాలా మంది అభిషేకం అయితే చేస్తూ ఉంటారు కదా. నేను కూడా ఇక్కడనైతే ఒక పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చి అభిషేకం అయితే చేసిందండి నేను మా వారు. ఇంకా మాకు అక్కడ వీలుగాలు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇంకా అక్కడ అని అనుకున్న వాళ్ళు ఎక్కడైనా మనం లింగం మీద అభిషేకం చేస్తే సరిపోతుందండి శివరాత్రి రోజు. ఇంకా నేనైతే ఇక్కడనైతే వేసుకున్నా. ఇంకా వేములవాడకి వెళ్తారు కాబట్టి మా వారు అక్కడ కూడా ఇంకా అభిషేకం చేపిస్తారు కాబట్టి నేను ఇక్కడ మార్నింగ్ ఇక్కడనే తీసుకున్నామండి. ఇంకా అంతా అయిపోయింది, పూజ అయిపోయి ఇంకా దర్శనం అయిపోయింది. ఇంటికైతే బయలుదేరుతున్నామండి. గుడి పక్కనే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుందండి. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం. ఈరోజు అయితే ఇంతే బ్లాగ్ అండి. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్లాగ్స్ అయితే చాలా లేట్ అయినాయండి. ఇంక ఇంతేనండి. థ్యాంక్ యూ.
with